శ్రీమాత్రే నమః. మనందరికీ హనుమ భక్తి, ఆయన శక్తి అవన్నీ తెలుసు. కానీ ఆయన ఎంత నిగర్వో కూడా ఇది వింటే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే హనుమ కూడా రామాయణం రాశారు తెలుసా. ఆయన మహా విద్వాంసుడు, మహాభక్తుడు, మహాకవి కూడా. అయితే ఇది కవిత్వం కాదు హనుమ, ఇది నేరుగా రామభక్తి ప్రవాహం. హనుమంతుడి గురించి మనకు తెలియని రామాయణ కథలే కాకుండా ఆయన ఎంతటి నిగర్వో మరియు గొప్ప విద్వాంసుడు తెలిపే ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది హనుమద్ రామాయణం గురించిన కథ. చాలామంది వాల్మీకి రామాయణం మాత్రమే తెలుసు, కానీ హనుమంతుడు స్వయంగా తన గోళ్లతో రాతిపై రాసిన రామాయణం ఒకటి ఉంది. అది ఎందుకు రాశారో, అది ఎందుకు మనకు వెలుగులోకి రాలేదో నేను చదివి వినిపిస్తాను, మీరు కూడా వినండి. హనుమంతుడి రామాయణ రచన రావణ సంహారం ముగిశాక శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన తర్వాత హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ నామస్మరణతో గడపాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ శివుని కొలుస్తూ తన ఖాళీ సమయంలో తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడి చరిత్రను ఒక పెద్ద శిలారాయి మీద తన గోళ్లతో చెక్కడం ప్రారంభించాడు. అది అద్భుతమైన శ్లోకాలతో అత్యంత సుందరంగా సాగింది. అయితే ఈ లోపల కొంతకాలానికి వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణాన్ని లోకానికి పరిచయం చేసే ముందు ఆశీర్వాదం కోసం హిమాలయాలకి వెళ్ళాడనమాట. అక్కడ హనుమంతుడు రాసిన రామాయణాన్ని చూసి వాల్మీకి ఆశ్చర్యపోయాడు. హనుమంతుడు రాసిన ప్రతి శ్లోకం ఎంతటి లోతైన అర్థంతో, భావంతో ఉందంటే వాల్మీకి రాసిన రామాయణం దాని ముందు వెలవెలబోతోందట. అప్పుడు హనుమంతుడి రచన చూసిన వాల్మీకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన హనుమంతుడు, ఏమైంది మునీంద్ర, ఎందుకు కన్నీరు పెడుతున్నారు అని అడిగాడు. దానికి వాల్మీకి ఇలా అన్నారు, హనుమా, నేను ఎంతో కష్టపడి రామాయణాన్ని రాశాను, కానీ నీవు రాసిన ఈ హనుమద్ రామాయణం చూసిన తర్వాత జనం నా రచనను ఎవరూ చదవరు, నీ భక్తి ముందు నా కవిత్వం సరితూగదు, నా శ్రమ వృధా అయిపోతుందేమో అని బాధగా ఉంది అనంట. అప్పుడు వాల్మీకి మాటలు విన్న హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయనకు తన పేరు కంటే శ్రీరాముడి కీర్తి ముఖ్యం. అలాగే ఒక మహర్షిని బాధ పెట్టడం ఇష్టం లేదు. వెంటనే ఆ పెద్ద శిలను తన భుజంపై వేసుకుని సముద్రం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు శ్రీరామార్పణమస్తు అంటూ ఆ శిలను, అంటే తను రాశాడు కదా ఈ గోళ్ళతో చెక్కిన రామాయణాన్ని, అద్భుతమైన కావ్యాన్ని కూడా, ఆ శ్రీమద్ హనుమ రామాయణం కూడా ఆ సముద్ర గ్రహంలో కలిపేశాడట. అంటే వాల్మీకి రామాయణం లోకంలో నిలిచిపోవాలని తాను రాసిన అద్భుత కావ్యాన్ని త్యాగం చేశాడనమాట. హనుమంతుడి నిగర్వానికి, త్యాగానికి వాల్మీకి నిశ్చేష్టుడయ్యాట. హనుమంతుడి పాదాలకు నమస్కరించి, హనుమ, నీవు కేవలం గొప్ప భక్తుడివే కాదు, గొప్ప హృదయం ఉన్న కవి కూడా. వచ్చే జన్మలో నేను మళ్ళీ పుట్టి నీ గొప్పతనాన్ని లోకానికి చాటుతానని వరం ఇచ్చాట. ఆ వాల్మీకి మహర్షియే కలియుగంలో తులసీదాసుగా జన్మించారని, ఆయన రాసిన రామచరిత మానస్ మరియు హనుమాన్ చాలీసా ద్వారా హనుమంతుడి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేశారని మనం నమ్ముతూ ఉంటాం. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే, నిజమైన భక్తికి పేరు ప్రతిష్టల మీద ఆశ ఉండదు. హనుమంతుడు జ్ఞాని అయినా, కవి అయినా ఎప్పుడూ ఒక వినయపూర్వకమైన సేవకుడిగానే ఉండడానికి ఇష్టపడతాడాయన. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానయోధముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపంచే. జై హనుమాన్, జై రామభక్త హనుమాన్కి జై. ఇది చాలామందికి, అంటే నాకైతే ఇప్పటివరకు తెలియలేదు. ఎందుకో ఇది చదివి మీ అందరికీ తెలియజేయాలని నా ఈ కోరిక. మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.